நமஸ்தே CH9 டிவி செய்திகளுக்கு வரவேற்கிறோம். பத்திரிகை சுதந்திரமே ஜனநாயகத்தின் அடித்தளம். APWJF சித்தூரில் சேவை நிகழ்ச்சிகள் ஜனநாயகத்தை பாதுகாப்பதில் நான்காவது தூண் பத்திரிகை என APWJF மாவட்ட ஒருங்கிணைப்பாளர் வரதராஜுலு சனிக்கிழமை பிற்பகல் சித்தூர் நகரில் உள்ள கங்கனப்பள்ளியில் தேசிய பத்திரிகை தினத்தை முன்னிட்டு மெப்மா நடத்தும் வீற்றோர் காப்பகத்தில் APWJF தலைவர்கள் ஜெயராஜ், கேசவுலு, ஜெயச்சந்திரா, பிரகாஷ், தினேஷ், ரெட்டி, பாலு, குபேரா, நாகராஜு, முரளி, துளசி ஆகியோர் பல சேவை நிகழ்ச்சிகள் நடத்தினார்கள். ரெட்டி கிருஷ்ணமூர்த்தி ரெட்டி கலந்து கொண்டார். இந்நிகழ்ச்சியில் செய்தியாளர்களிடம் பேசிய அவர், ஜனநாயக நாட்டில் அநீதிகள், முறைகேடுகள் குறித்து கேள்வி எழுப்ப வேண்டுமானால் மக்கள் பக்கம் நிற்கும் வைர ஆயுதம் பத்திரிகைகள் மட்டுமே. புதிய சமுதாயத்தை கட்டியெழுப்பும் நான்காவது தூண் பத்திரிகைகள். பத்திரிகையாளர்களுக்கு அரசு உரிய மரியாதை அளித்து அவர்களின் பிரச்சினைகளை தீர்க்க పాటుపడ வேண்டும். గృహంలో నిరాశ్రయులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని పంపిస్తాను. నేను వస్తాను పదా అంటేనా. చూడ ఓకేనా వీడియో మాత్రం మాకు కావాలి. ఇక్కడే ఇచ్చాను, ఇక్కడే బాగుంటుంది. ఇప్పటికి దూరం వచ్చారా? అన్నా ఓకేనా. పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పత్రికల యొక్క ఏదైతే ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి. ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు, వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల అక్రెడిటేషన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము. ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం.